హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ బొబ్బరి వడలు. ఈ బొబ్బరి వడని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ కింద అయినా తినొచ్చండి. ఎంతో టేస్టీగా కరకరలాడే ఈ బొబ్బరి వడల్ని ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే 1 గ్లాస్ ఆఫ్ బొబ్బర్లు, అలాగే 1 గ్లాస్ ఆఫ్ శనగపప్పు అయితే తీసుకోండి. అంటే 1:1 రేషియో. మీరు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ శనగపప్పు తీసుకుంటే అన్ని గ్లాసెస్ ఆఫ్ బొబ్బర్లు కూడా తీసుకోండి. అవి సోక్ చేసుకోండి. ఒక 3 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. మీకు టైం లేదు అనుకుంటే గనక హాట్ వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ కూడా నానబెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే వాష్ చేసుకుని అప్పుడు నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక అవి మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ మిక్సీ వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. అండ్ మధ్యలో పప్పులు అవి నలగకపోయినా ఒక్కొక్కటి పర్వాలేదండి, అవి మీకు వేగిపోయాక తింటున్నప్పుడు టేస్టీగా ఉంటాయి. సో మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే మిక్సీ వేసుకొని ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్సీ అయితే పట్టుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ బొబ్బర్లలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం చిన్న ముక్కల కింద తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇవి మనం మిక్స్ చేసుకునే లోపు పక్కనే ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. దీంట్లో ఇంకా మనం కారం వేసుకోమండి, ఇంకా పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. సో మీరు ఎక్కువ స్పైస్ తింటే పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా ముక్కల కింద కట్ చేసుకున్న వేసుకోండి. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి పేస్ట్ లేకపోయినా. ఒకసారి ఇప్పుడు బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక దాన్ని రౌండ్ బాల్స్ కింద చేసుకుని ఇలాగా చేత్తో ఇలా అనుకుంటూ ఆ షేప్ వచ్చేదాకా చేసుకుని దాన్ని మనం హీట్ అయిన ఆయిల్లో అయితే వేసేసుకోండి. అలా పిండినంతా మనం వడల కింద చేసుకుని ఆయిల్లో అయితే వేసుకుని డీప్ ఫ్రై అయితే చేసుకోండి. మర్చిపోయిన అడగడం, మేమైతే వీటిని వడలు అంటామండి, మీరేమంటారు? ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా అంటారు కదా, మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఆయిల్ హీట్ అయింది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మీరు వేయించుకోండి. అప్పుడు లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఒక సైడ్ వేగాక మళ్ళీ టర్న్ చేసుకుంటూ అలా 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. ఈ వడలు అయితే మా మేనత్త చేశారండి. మా మేనత్త ఇంటికి వెళ్తే మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుడ్ పెట్టి మరీ చంపేస్తారండి. వెళ్తే వెయిట్ పెరిగే వస్తామండి. మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా పొట్టకైతే కాలేవరండి. ఒక ఐటెం తర్వాత ఒక ఐటెము, లంచ్ తర్వాత స్నాక్స్ అని అలా ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. స్నాక్స్ కింద అయితే మాత్రం ఒక రోజు ఇచ్చేశారు. చూసారా, ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మొత్తం కుక్ అయిపోయాయి, ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు తీసేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన వడలైతే రెడీ అండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరైతే ట్రై చేయకపోతే మాత్రం ఇలా బొబ్బరి వడలు అయితే ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, అప్పుడు వాళ్ళు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేస్తారు. అలాగే మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇంకా ఎన్నో టేస్టీ రెసిపీస్ పెట్టినప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.